హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే జబర్దస్తున్నాం. ఈరోజు ఒక ముచ్చట చెప్పాలి. ఏంటంటే తెలంగాణ సమ్మతిలో మళ్ళీ ఒకటి తీసుకొని వచ్చిన. దూరపు కొండలు నునుపు అంటారు కదా. అంటే దూరపు కొండలు నునుపు అంటే ఏంటంటే దగ్గరికి వెళ్ళి చూస్తే ఏదైనా వేరేగా అనిపిస్తుంది, దూరంగా వెళ్ళి చూస్తే వేరేగా అనిపిస్తుంది కదా. అంటే ఒక మనిషి జీవితంలో ఈ దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ కష్టాలు సుఖాలు కనిపిస్తాయి, వాళ్ళు కష్టపడేది తెలుస్తాయి. దూరంగా వెళ్ళి చూసే వాళ్ళకు, దూరంగా ఉండే వాళ్ళకు అసలు పైసలు సంపాదిస్తుర్రు వాళ్ళకి ఏందని అనుకుంటారు కదా. అంటే వాళ్ళ జీవితం వాళ్ళది ఇలా సపాసుగా నున్నగా సాగిపోతుంది అని అనుకుంటారు. అందుకే దూరపు కొండలు నునుపు అని అంటారు అన్నట్టు. దగ్గరికి పోయి చూస్తేనే కదా వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం, వాళ్ళ కష్టపడే విలువ అన్నీ తెలుస్తాయి. అందుకే దూరపు కొండలు నునుపు అని అంటారు. వాళ్ళ కష్టం వాళ్ళకే తెలుస్తుంది, వేరే వాళ్ళకైతే వాళ్ళ జీవితం మంచిగా సుఖంగా ఆగిపోతుంది అని అనుకుంటారు అన్నట్టు. అందుకే దూరపు కొండలు నునుపు అని అంటారు ఇంటికాడ కొంతమంది. నిజంగా అట్లనే ఉంటారు. అంటే ఇప్పుడు కొంతమంది జీవితం వాళ్ళకు మంచిగా చేసుకుంటారు వాళ్ళు అని అనుకుంటారు, కానీ వాళ్ళ జీవితంలో జరిగేటి అప్పులు, బాధలు, కష్టాలు వీళ్ళకి తెలియదు. మంది మాత్రం బయటకు వాళ్ళకేంది మంచిగా బతుకుతురు, వేరే కాడికి పోయి జీవితం మంచిగా సాగుతుంది అని అంటారు. అందుకే దూరపు కొండలు నునుపు అని అంటారు అన్నట్టు. అవును, కానీ ఇంటికాడ అందరికీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయట, జాగ్రత్తగా ఉండుండ్రి. జ్వరాలు బాగా వచ్చి అందరు హాస్పిటల్లోకి పోతుర్రు. ఇప్పుడు పండుగ పూట అందరికీ జ్వరాలు ఫుల్గా వస్తున్నాయి. నాకు కూడా కొంచెం జలుబు అయింది, అందుకే వాయిస్ కొంచెం తేడా వస్తుంది. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. అవును, కానీ బతుకమ్మ షాపింగ్కి వెళ్ళరా అందరు షాపింగ్లో మాల్స్ చుట్టూ తిరుగుతున్నట్టు ఇప్పుడు ఎక్కువ. అంటే చీరలు, పిల్లలకు డ్రెస్సులు, పట్టీలు అన్నీ తీసుకుంటారు కదా, గొలుసులు. ఇప్పుడు ఎక్కువ పిల్లలకు బతుకమ్మకే, మనకు పెద్ద బతుకమ్మ, అందుకే బతుకమ్మకు మంచిగా చేసుకుంటారు కదా. అందుకోసమని బతుకమ్మ పండుగకు షాపింగ్ ఎక్కువ చేస్తారు. ఇంకా మేమైతే చేయలేదు, మీరైతే చేస్తున్నారా? ఫుల్ కాస్ట్లు ఉన్నాయి, మరి చూసుకొని తీసుకోండి అందరూ. ఈరోజు అయితే చికెన్ చేశాను. ఇట్లా చేసుకుంటే ఈజీగా జల్దీ అయిపోతుంది. ఒక 3-4 మినిట్స్ పడుతుంది అనుకోండి. ఎందుకంటే సింపుల్గా అయిపోతుంది. బ్యాచిలర్స్ అయితే జల్దీ చేసుకోవచ్చు. ఇట్లా నార్మల్గా అయితే ఇట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు కర్రీ. ఇట్లా చేసుకుంటే సూపర్ ఉంటుంది మనం తినడానికైనా, అండ్ గ్రేవీకి, అండ్ చపాతీకి, అండ్ వైట్ రైస్కి, అండ్ బగారా రైస్కి చాలా బాగుంటుంది. వాయిస్ ఏమన్నా తేడా వస్తే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం దాన్ని ఏమంటారు, జలుబు అయ్యి వాయిస్ చేంజ్ వస్తుంది. అందుకే చెప్తున్నాను. చికెన్ ఇట్లా చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. నిన్న సండే కదా, అందుకే చికెన్ తెచ్చుకున్నాం. మళ్ళీ వినాయక చవితి అయిపోయాక ఇదే ఫస్ట్ టైం చికెన్ తెచ్చుకోవడం. అంటే వినాయక చవితి ఉన్న రోజులు నాన్ వెజ్ తినమన్నమాట, అందుకే ఈరోజు చేశాను. బాగుంటుంది. అట్లనే షాపింగ్కి అయితే పోయిరండి మెల్లగా. జ్వరాలు వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని. చికెన్ బాగుంటుంది, ఇట్లా ట్రై చేయండి గ్రేవీ లాగా. అందుకే అంటారు కదా దూరపు కొండలు నునుపు అని. కొంతమంది అంటారు ఇంటికాడ వాళ్ళకేంది, వాళ్ళు మంచిగా బతుకుతుర్రు అది ఇది అని అంటారు కదా. వాళ్ళ జీవితంలోకి పోయి వాళ్ళు చేసే పని వీళ్ళు చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం రాత్రింబవళ్ళు కూర్చొని చేసేటప్పుడు తెలుస్తుంది అన్నట్టు. వాళ్ళకైతే జాబ్ అనేది అంటారు కదా, అందుకే చెప్తున్నా. ఇంటికాడ నిజంగా కొంతమంది అట్లనే అంటారు, వాళ్ళకింద వేరే కాడ ఉండి పైసలు సంపాదిస్తుర్రు, లైఫ్ ఎంజాయ్ చేస్తుర్రు అంటారు. కానీ దగ్గరికి పోయి చూస్తేనే వాళ్ళ కష్టం సుఖం అన్నీ తెలుస్తాయి కదా, అలా అడ్జస్ట్ చేసుకుంటున్నారు అనేది. ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.